ఇరిగేషన్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు రూపొందించిన చతుర్వేది జల విధానాన్ని అనుసరిస్తే జల వివాదాల పరిష్కారం అవుతాయని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును నిర్మించి 3 పంటలకు సాగునీరు సౌకర్యం రైతులకు అందించవచ్చని అన్నారు. తాగు సాగునీటిని అందించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు పూర్తవడానికి 1,20 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, చతుర్వేద విధానం ద్వారా ఈ ఖర్చును తగ్గించి ప్రాజెక్టు నిర్మించవచ్చని అన్నారు. ఇందుపై ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఇక కొడంగల్ లిఫ్ట్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా రాస్తానని అన్నారు. అకౌంటబిలిటీ ఫర్ ఎవ్రీ పైసా అడిగినప్పుడు మనం దానికి సరైనటువంటిదిగా జవాబు చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఇవన్నీ ఎందుకు చాలా నేను ఒకటే చెప్పాను. నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే 76. ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ ఫర్ ప్రొపగేటింగ్ 4 వాటర్ కాన్సెప్ట్. ఎందుకంటే నాకేదో కావాలని చెప్పి నేను చేసే పని కాదు. ప్రపంచానికి ఇది అవసరం, దేశానికి ఇది అవసరం. కేవలం మన రాష్ట్రానికనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఈరోజు గ్లోబల్ సౌత్ కి భారతదేశం నాయకత్వం వహించేటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఆఫ్రికా దేశాల్లో చూడండి, అనేక దేశాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నీటి సమస్య చాలా దారుణంగా ఉంది. రాబోయేటిన్ని రోజుల్లో నీళ్లు తాగడానికి ఇబ్బంది అవుతుంది. 30 వరకు ఇది అవుతుంది, 50 వరకు ఇది అవుతుంది. ఎంతవరకు మనం ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి దీనిపైన చర్య తీసుకోకుండా పోతే ఇది న్యాయంగా ఉండదు. ఆ రకంగా మహారాష్ట్రలో నేను చెప్పాను కదా, ఇంత